బీసీల అభ్యున్నతికి కష్టపడి పనిచేసిన తనను ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించారని బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కోరారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో ముఖ్య నాయకుల సమావేశానికి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసుకుంటారని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలందరూ 15 రోజుల పాటు కష్టపడి పనిచేయాలని సూచించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు అధిక మెజారిటీతో గెలవడం ఖాయమని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తి అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విచారణలు కూడా మన వ్యవసాయదారులకు కానీ పట్టుకొమ్మగా ఉన్నటువంటి వ్యవసాయదారులకు కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి మాటలు ఇమీడియట్గా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడమర్చి మరి ఎప్పటికప్పుడు ఏ మాటలైతే వాగ్దానాలతో వచ్చిందో ఆ వాగ్దానాలు చేయకుండా వాళ్ళు కనిపిస్తున్నటువంటి విధానాన్ని తప్పకుండా మన గ్రామాల్లో చేయవలసిన అవసరం నుంచి మీరు బాగా చూసినట్టయితే చేనేత ప్రాంతంలో